కాంగ్రెస్ అంటేనే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నికలకు ముందు ఒక మాట, తీరా పవర్లోకి వచ్చిన తర్వాత మరో మాట. ముఖ్యంగా హామీల విషయంలో హస్తం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అది నిరుద్యోగ భృతి అయినా మరొకటి అయినా హస్తం ఎంత అబద్ధాల కోరో తాజాగా అసెంబ్లీ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ఏరు దాటాక తెప్ప తిరగేసిన చందంగా ఉంది కాంగ్రెస్ తీరు. అధికారం కోసం నోటికొచ్చిన హామీలిచ్చింది హస్తం పార్టీ. తీరా పవర్లోకొచ్చాక మాట మార్చి తన బుద్ధిని చాటుకుంటోంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి విషయంలోనూ కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం హబ్బే అదేం లేదంటూ కట్టుకథలు చెబుతోంది. అంతేకాదు అసెంబ్లీ సాక్షిగాను నిరుద్యోగ భృతిపై హామీ ఇవ్వలేదని బుకాయించింది. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ నిండా ముంచేసింది. నిరుద్యోగ భృతి ఏమైందంటూ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నిలదీసింది. దీనికి సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ మాట మార్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాము ఆ హామీనే ఇవ్వలేదని బుకాయించారు. మా 6 గ్యారెంటీలు ఆ హామీనే లేదని చెప్పుకొచ్చారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక్క నిమిషం దీనికి కొంచెం ఒక్క నిమిషం సరే, ఇది మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అట్లాగే సరే, ఈ 7 లక్షల కోట్లు అప్పుల భారం తగ్గించుకోవడం కోసం ఈ సలహాలు సూచనలు కూడా కావాలి. అట్లాగే మిత్రుడు పెద్దలు సాంబశివరావు గారు కూడా ఆర్టీసీ. నిజానికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిన మాట మాత్రం వాస్తవం. ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్ నగర్ సభలో స్వయంగా ప్రియాంక గాంధీ నిరుద్యోగుల భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏకంగా 4,000 రూపాయల భృతి ఇస్తామని సభలో ప్రకటించారు. రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టాడు. కానీ ఎన్నికలు రాగానే గడ్డనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిస్సిగ్గుగా బుద్ధిని బయటపెట్టుకుంది. నిరుద్యోగ భృతిపై హామీ ఇవ్వలేదని మల్లు భట్టి విక్రమార్క మాటలు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చేసిందని స్పష్టం చేస్తున్నాయి. దీనిపై విద్యార్థి లోకం, నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఓయూలో కాంగ్రెస్ సర్కార్ దిష్టిబొమ్మలు తగులబెట్టి దగాకోర్ కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा. ఒక్క నిరుద్యోగ భృతి మాత్రమే కాదు, మహిళలకు ఉచిత బస్ విషయంలోనూ కాంగ్రెస్ బుద్ధి బయటపడింది. ఒక ప్రణాళిక లేకుండా ఆర్భాటంగా ఫ్రీ బస్ అని ప్రకటించింది హస్తం సర్కార్. పేరుకే ఫ్రీ బస్ తప్ప అందుబాటులో మాత్రం బస్సులు లేవు. దీనిపై మహిళలే కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నారు. ఎక్కడ బస్సులు అవసరమో అక్కడ బస్సులు తిప్పకుండా కాంగ్రెస్ డ్రామాలాడుతోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ₹500 గ్యాస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కేవైసీ కోసం జనం చక్కర్లు కొడుతున్నారు. ₹500 గ్యాస్ వస్తుందనుకుంటే ఇప్పటిదాకా ఆ దిశగా క్లారిటీ ఇవ్వకపోవటంపై జనం మండిపడుతున్నారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ దానికి కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అంటే ఆ హామీ కూడా అట్టకెక్కినట్లే కనిపిస్తోంది. ఆరు గ్యారంటీల అమలుపై ఇప్పటిదాకా సరైన క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం పేరుతోనూ
అసెంబ్లీలో పెద్ద సీనే క్రియేట్ చేసింది. గత బీఆర్ఎస్ పాలనపై బురద జల్లటమే లక్ష్యంగా అందులో అవాస్తవాలను ప్రస్తావించింది. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించకుండా లేనిపోని కట్టుకథలను శ్వేతపత్రంలో ప్రస్తావించి బుద్ధిని బయటపెట్టుకుంది. దీంతో బీఆర్ఎస్ మొదలుకొని ఎంఐఎం, సిపిఐ పార్టీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. లేనిపోని అభూత కల్పనలతో తెలంగాణ ప్రతిష్టను మసగబార్చొద్దని హెచ్చరించాయి. పేజ్ నంబర్ 5లో అధ్యక్ష, అంటే చాలా విషయాలు ఉన్నాయి. మేము మాకున్న కొద్ది సమయంలో, ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేసినారు. బట్ అధ్యక్ష, ఇందులో పేజ్ నంబర్ 5లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ ఎక్స్పెండిచర్ది మేము కాగ్ రిపోర్ట్ ఇప్పుడే నెట్లో ప్రింట్అవుట్ తీస్తే అధ్యక్ష, బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది 2,31,142 కోట్లుంటే ఇక్కడ 2,31,642 కోట్లుగా చూపించారు. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష 2,61,932 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయము తెలంగాణ వాటా అంటే 1956-57 నుంచి 2013-14 వరకు 41.68% ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్క తీసినారు. ఇది మనందరికీ తెలుసు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి, 69లో ఎందుకు పోరాడినాం అంటే తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు. అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ, బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ, అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు, తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. అందులోనే చూసినట్టయితే ఒకసారి కుమార్ లలిత్ కమిటీ 1956-68 పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు. తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ 102 కోట్లు అయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజన్ 34.09 కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వారు మరి జస్టిస్ భార్గవ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు. అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు 41.68% తెలంగాణలో ఖర్చు పెట్టారు అని ఏ లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు. కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి, మొత్తం లెక్కలు తీద్దాం, నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరేంటంటే అది 41.68% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది, అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష. అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు, మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష. నో, ఐ వుడ్ లైక్ మాకు తెలుస్తాయి కదా, అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను. సరే అధ్యక్ష, పేర్లు చెప్పమంటే చెప్తా, ఆధారాలు చూపించమంటే చూపిస్తా. అట్లా నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు. Telangana state at a glance on 13th of December, which I have, sir. This book, sir. Sir, this booklet gives the data on the progress achieved by the state since 2002 to 14. Sir, I don't know. अगर ये बुक गलत थी और व्हाइट पेपर सही था तो या तो इसको रिलीज नहीं करना था या उसको रिलीज नहीं करना था, रोक लेना था. दोनों को रिलीज कर दिए सर. According to the provisional estimates of Telangana gross state domestic
product GSDP at the current prices in 22-23 is rupees 13,13,000. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని వెనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అన్ని పక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాన్ని కవర్ చేసుకోవటానికి నానా తిప్పలు పడ్డారు. తెలంగాణ ప్రతిష్టను మసకబార్చటానికి కాదు, కేవలం గత ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టుని సభ ముందుంచామంటూ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రగతి బాగున్నప్పుడు శ్వేతపత్రాలెందుకన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలపట్టుకున్నారు. మొత్తంగా అధికారంలోకి రావటానికి అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేస్తోంది. ఎత్తివేతకు సాకులు వెదికేందుకు అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టినా విపక్షాలు గట్టిగా నిలదీయటంతో కాంగ్రెస్ ప్లాన్ బెడిసికొట్టింది. అటు గ్యారంటీలు అమలుకి గాయగత్తరవుతున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ఊసెత్తటం లేదు. మరోవైపు జనం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమను దగా చేసిందని మండిపడుతున్నారు. గ్యారంటీలు మేనిఫెస్టోలో హామీలు అమలు చేయకపోతే తీవ్ర నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో ఓట్ల కోసం ఇచ్చిన హామీలు ఇప్పుడు గుదిబండలయ్యాయని కాంగ్రెస్ పార్టీ తలపట్టుకుంటోంది.